ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్న గారు ఉన్నారు. అన్న చెప్పండి, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అదాని అంబానీకి అక్రమ ఆస్తులను పెంచిపోషించడం దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మోదీ గారి పని ఏంటంటే భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను కుప్పకూలడం, పూర్తి స్థాయిగా ఈ షేర్లకు సంబంధించి ముందు కూడా గతంలో కూడా ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని వీటన్నిటిని వాళ్ళ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్గా మార్చుకుంటూ ఈరోజు ఏదైతే ఈ పెద్ద స్కామ్ జరిగిందో అదాని షేర్ల స్కామే కానివ్వండి, ఈ బూచి గారు వచ్చిన తర్వాత మొత్తం దేశానికే బూచి పట్టించినట్టు ఈరోజు ప్రజల సొమ్మును విచ్చలవిడిగా దోచుకునే ప్రయత్నం జరుగుతుంది. దాని గురించనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అడుగు ముందటికి వేసింది. తొందరలో ఇంకా చాలా విషయాలు బయట పడబోతున్నాయి. ఇది ఆరంభం మాత్రమే. మోదీ గారి ప్రభుత్వం ప్రజాశ్రేయస్సు కాకుండా ప్రజలను ముంచే ప్రయత్నం చేస్తుంది. షేర్ల కుంభకోణము దేశంలో కాదు, మొత్తము పూర్తి వ్యవస్థలో ఉన్న, భూగోళంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని దేశాలలో ఇంత పెద్ద స్కామ్ జరగలేదు. అది భారతదేశంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం బీజేపీ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తారు. ఇందులో ఎలాంటి నిజం లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజం లేకపోతే జరిగింది మొత్తం డాక్యుమెంట్ పరంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తప్పించుకునే పరిస్థితే లేదు. ఎట్టి పరిస్థితులలో ప్రజలకు వివరిస్తాం. గతంలో పెగాసిస్ స్కామ్ కానివ్వండి, ఈ అదాని కుంభకోణం కానివ్వండి, లేకపోతే ప్రజల సొమ్ముని పూర్తి స్థాయిగా, నేనేమంటున్నా, మీరు చేయలేదు అంటున్నారుగా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమంటున్నాం కదా, మేమేమంటున్నాం, జేపీసీ వేయండి, జేపీసీలో తెలుస్తుంది కదా, మీరు ఎందుకు దాన్ని 4 కోట్ల మధ్యలో బంధించి పెడదాం అనుకుంటున్నారు? జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేస్తే తప్పేంటి? వేయండి. నిజంగా మీరు తప్పు చేయలేదు, షేర్ల కుంభకోణం జరగలేదని అంటే జేపీసీ వేయండి, అన్నీ తెలుతాయి. అంతేగాని జేపీసీ విచారణ అంటే జంకడం ఎందుకు, భయం ఎందుకు భయపడుతున్నారు? నేను తప్పు చేయలే, పైసాబ్ నా మీద ఎంక్వైరీ చేయి అనాలే. ఈరోజు మొత్తం దేశమంతా గగ్గోలు పెడుతుంటే వీళ్ళు మాత్రం తప్పించుకు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. అదాని అంబానీల దేశం అయిపోయింది ఇది, భారతదేశం లేదు ఇక. అదాని అంబానీల దేశం అయిపోయింది. ఆ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. పిచ్చి పిచ్చి చెక్కలు చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారు. ఆల్రెడీ అప్కీ బార్ 400 పార్ అన్నోళ్ళు 240 దగ్గర కూర్చుండిపోయారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 300 సీట్లు దాటుతుంది. ఇదే రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా ధర్నా, రుణమాఫీ కాలేదంటూ వారు కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. దీన్ని ఏమంటారు? వాళ్ళేం చేసారు పైసాబ్? 10 సంవత్సరాలు వాళ్ళేం చేసారు? 10 సంవత్సరాలు వాళ్ళేం చేయలే. మేము చేసే దాన్ని చూసి ఏడుస్తున్నారు. వాళ్ళు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. మా నాయకుడు యనమల రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు కల్లా పూర్తి స్థాయిగా రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. చెప్పిన మాట ప్రకారం ₹1,00,000 రుణమాఫీ నెల రోజుల ముందే చేసినాము. ఆగస్టు 15 కంటే ముందే, నెల రోజుల ముందే చేసినాము. 2 లక్షల రుణమాఫీ కూడా అందరి అకౌంట్లలో జమ చేయడానికి మొత్తం పూర్తి స్థాయిగా బడ్జెట్ వెళ్ళిపోయిన తర్వాత, ఎక్కడైతే అకౌంట్ నెంబర్లు మిస్ మ్యాచ్ ఉన్నాయో, ఎక్కడైతే కొంతమందికి బ్యాంకుల ద్వారా ఇబ్బంది ఉందో, ఎక్కడైతే కొన్ని కొలెటరల్స్ చూపిస్తున్నాయో వాటికి సంబంధించి ఇబ్బందులు వచ్చినాయి. ప్రతి ఒక్క బెనిఫిషరీ ఆఖరి మనిషికి దొరికేంత వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా అధికారులను ప్రశ్నిస్తూ వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తాము. దీన్ని కేవలము ఇతర పార్టీ వాళ్ళు రుణమాఫీ రావట్లేదు, రుణమాఫీ చేయట్లేదు అని ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి రుణమాఫీ అవుతుంది, అది చేసేది కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఇప్పటి వరకు కూడా అక్కడక్కడ గ్రామాలలో కూడా నిరసన కార్యక్రమాలు రైతులు కూడా చేసినట్టు కనిపిస్తూ ఉంది కదా. అది కేవలం టీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టి చేయించే ప్రయత్నం చేస్తుంది. ధర్నా చేసిన వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీస్తాం, వారికి కూడా రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ధర్నాలు చేసినందుకు వాళ్ళ మీద మాకు కక్ష లేదు. వాళ్ళకు నిజంగా రాకపోతే తప్పకుండా మేము ఒక ఫామ్ రిలీజ్ చేసినాము, కలెక్టర్ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ పెట్టినాము, ప్రతి గ్రామంలో ఒక రైతు అధికారిని పెట్టినాము. వారి ద్వారా అప్లికేషన్స్ వస్తాయి. ఎవరికైతే అంటే మేము బడాబాబులకు ఇస్తామని చెప్పలేదు. ఇప్పుడు కొంతమంది మొన్న దొరికిర్రు, ఆయనకే 100 ఎకరాలు ఉంటుంది, 200 ఎకరాల చొప్పున దాన్ని డివైడ్ చేసుకొని 10 చోట్ల లోన్ తీసుకుంటాం 2 లక్షలు. ఒకటే మనిషికి అన్ని రుణమాఫీ చేయము, కుటుంబానికి ఒకటని చెప్పినాము, తప్పకుండా చేస్తాము. నిజమైన రైతులకు 100% రుణమాఫీ అవుతుంది, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. వీళ్ళు రెచ్చగొట్టి రైతులను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళని కూడా పట్టుకొని లోపల దోస్తాం అటువంటి పనులు చేస్తే.